హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ నూడిల్స్. మన ఇంట్లో చపాతీ మిగిలిపోతూ ఉంటుంది కదా, మిగిలిన చపాతీతో కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలా మనం ఇలా చపాతీ ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం బయట నుండి నూడిల్స్ తెచ్చి చేయాల్సిన అవసరం లేదండి. చపాతీ మిగిలిన ప్రతిసారి మనం ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. దానికోసం మీకు కావాల్సిన చపాతీలను తీసుకోవచ్చండి. ఇలా రోల్ చేసుకోండి. చపాతీని ఇలా రోల్ చేసిన తర్వాత మనం నైఫ్తో కట్ చేసుకుందాం. చూడండి, ఇలా రోల్ చేసుకున్న తర్వాత అయితే నేను నైఫ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. మరీ మందంగా కట్ చేసుకోకండి, కొద్దిగా సన్నగా వచ్చేటట్టు కట్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఇలా కట్ చేసుకున్నా పర్లేదు. లేదంటే మీరు సీజర్తో అయినా ఒక్కొక్క చపాతీ తీసుకొని సీజర్తో అయినా కట్ చేసుకోవచ్చు. మనకు 4-5 చపాతీలను పెట్టి కట్ చేయడం ఇబ్బందిగా ఉంటే మనం సింగిల్గా కూడా తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను సింగిల్గా తీసుకొని సీజర్తో ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకు కావాల్సినంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసేసుకోండి. వీటిని ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఒక 3 to 4 చెంచాల వరకు ఆయిల్ వేసుకోండి. మీకు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే డబుల్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఒక 4 వరకు వేసుకోండి. 4 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. మీడియం సైజు అయితే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. ఆనియన్ ఇంత అనేం లేదంటే మనకు నచ్చినంత కూడా వేసుకోవచ్చు. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రెష్గా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత మీడియం సైజువి ఒక 3 టమాటోస్ తీసుకున్నాను నేను. తర్వాత 1 స్పూన్ కారం, ఒక 3/4 చెంచా వరకు సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా ఒక సగం చెంచా వేసుకోండి. అలాగే చాట్ మసాలా ఒక సగం చెంచా వరకు వేసుకోండి. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. మనకు ఈ టమాటో అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. టైం ఇంత అనేం లేదండి, మనకు టమాటో అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయకండి. చూడండి, టమాటో అనేది సాఫ్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 ఎగ్స్ వరకు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా కొంచెం కదిలించేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత మనకు వైట్గా ఇలా కనపడుతుంది కదా ఉడికిన తర్వాత. అలా ఉడికిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, ఈ చపాతీ నూడిల్స్ని ఇందులో వేసేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారు కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తిన్నారు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పిల్లలకు పెట్టేసి చూడండి, వాళ్ళకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఒకవేళ మీ దగ్గర చపాతీ గట్టిగా ఉందనుకుంటే కట్ చేసిన తర్వాత అయినా ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ని చిలకరించి పెట్టండి, సాఫ్ట్గా అయిపోతుంది. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ చపాతీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.